మామ ఓ పెద్ద ప్రాబ్లం వచ్చింది మామ. నేనేం చేసిన ఏఐ తోటి నేను అడగకూడని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్లు చెప్పి ఓ వీడియో చేసిన. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో చాలా గబ్బు గబ్బు మెసేజ్లు పెట్టారు. అరే ఇది ఒక స్కామ్ వీడియో అన్నారు. నేను ఏఐ తోటి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా అన్నారు. నేను ఏఐ తోటి అది నేర్చుకున్నా ఇది నేర్చుకున్నా అని చెప్పి చాలా చెప్పారు భయ్య. అసలు ఏఐ తోటి ఇంగ్లీష్ నేర్చుకునేటోడిని నేను పట్టుకోవాలి భయ్య. ఎందుకంటే ఏఐ తోటి ఇంగ్లీష్ నేర్చుకోవడం అసాధ్యం. ఎందుకో చెప్తా చూడు. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మీద డిపెండ్ అవుతుంది. కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ అని, అండ్ అంతేకాకుండా ఎక్స్ప్రెషన్ అని, స్ట్రక్చరింగ్ అని, ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది. ఇవన్నీ మిస్ అయితే నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, ఏఐ నీకేం నేర్పిస్తుంది అనేది దేవునికే తెలియాలి. భారతదేశంలో ఇన్ని అడ్వాన్స్డ్ ఏఐలు చాట్ జీపీటీ, జెమిని అని ఎన్నో ఫ్రీగా ఇస్తున్నా ఇంకా కూడా మన ఇంగ్లీష్ ఇంత భయంకరంగా ఉంది అంటే మీరే చూసుకోవాలి. ఇంగ్లీష్ ఇండియాలో ఎలా చూస్తారో తెలుసు కదా. ఎట్లా? అరే ఒక ప్రెస్టేజ్లో చూస్తారు, చదువుకునేటోళ్ళగా చూస్తారు, ఒక ఇలైట్ లాగా పర్సన్ చూస్తారు. జాబ్లో కావాలన్నా నీకు ఇంగ్లీష్ కావాలి, నీకు ఇంగ్లీష్ వస్తే తోపు అన్నట్టుగా చూస్తారు భయ్య. సో అందుకనే నీకేంటంటే నిజంగా ఏఐ ఓన్లీ ఇంగ్లీష్ డేటా మీదే, ఇంగ్లీష్ లెర్నింగ్ ప్యాటర్న్స్ మీదే ట్రైన్ అయిన ఏఐని మీరు వాడుకోవాలి. సో ఇప్పుడు మార్కెట్లో ఏమున్నాయి, మీరు అందరు యాడ్స్ చూసే ఉంటారు చాలా మంది. దాంట్లో మేజర్గా వచ్చేటప్పటికి supernova.ai. నేను ఇది కూడా నార్మల్ ఎవ్రీడే చాట్ బాట్ అనే అనుకున్నా భయ్య. దీన్ని ఇజ్జత్ చేద్దామనే నేను ఇన్స్టాల్ చేసుకున్నా, దీనికి రివ్యూ చేద్దామనే ఇన్స్టాల్ చేసుకున్నా. బట్ ఇష్యూ ఏమైంది, వన్స్ ఇన్స్టాల్ చేసుకొని నేను వాడిన తర్వాత అరే భయ్ ఇది ఏదో చాలా డిఫరెంట్గా ఉంది, ఇది ఒక నార్మల్ చాట్ బాట్ కాదే, ఇదేంటి నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని జర్ర గెలిగిన, కొంచెం డీప్గా రీసెర్చ్ చేసిన. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ డేటా మీద ట్రైన్ అయిన ఏఐ భయ్య. సో ఇంత అడ్వాన్స్డ్ డేటా లెర్నింగ్ వల్ల ఏంటంటే నీకు ఇందులో నుంచి వచ్చే అవుట్పుట్ అండ్ దీని నుండి వచ్చే రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి అంటే 1-on-1 ఎక్స్పీరియన్స్ వచ్చేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తా చూడు. ఇప్పుడు నేను ఇక్కడనే ఆన్ ది స్పాట్ లో ఒక క్వశ్చన్ అడుగుతా చూడు. టుమారో మీ గోయింగ్ గుంటూర్, ఐ ఆమ్ రిటర్నింగ్ బ్యాక్ నెక్స్ట్ డే అని అడిగిన భయ్య. నేను మీకు ఈ సెంటెన్స్ ని కరెక్ట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడటానికి హెల్ప్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గుంటూర్ టుమారో అండ్ ఐ విల్ బి రిటర్నింగ్ ద నెక్స్ట్ డే. దీని రెస్పాన్స్ చూడండి, ఇమీడియట్ గా మిస్ నోవా ఆన్సర్ ఇచ్చేసింది కరెక్ట్ ఏంటి అని. రెండోది ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దాం చూడు. హౌ కెన్ ఐ సే ది సేమ్ సెంటెన్స్ బై మై మేనేజర్ టు ఆస్క్ ఫర్ లీవ్. ఈ సెంటెన్స్ లో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ లీవ్ ఫర్ టుమారో అనేది ప్రొఫెషనల్ గా లీవ్ అడగడానికి ఉపయోగపడుతుంది. ఐ విల్ బి ట్రావెలింగ్ టు గుంటూర్ అనేది మీ కారణాన్ని తెలియజేస్తుంది. అండ్ విల్ రిజ్యూమ్ మై వర్క్ ద డే ఆఫ్టర్ టుమారో అనేది మీరు ఎప్పుడు తిరిగి పనిలోకి వస్తారో స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఇమీడియట్ గా నేనేం మిస్టేక్ చేసినా చెప్పేసింది. ఇదే సెంటెన్స్ నేను బయటకు ఎడకన్నా పోయి మాట్లాడినా అనుకో, ఆఫీస్లో ఏడన్నా పోయి మాట్లాడినా అనుకో, ఇజ్జత్ లేకుండా అవుతారు పోయి, భయంకరంగా అవుతారు. నీ ఇజ్జత్ తీస్తారు, నీ పరువు తీస్తారు, అండ్ అందరి ముందు నీ పరువు పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఇది నేను వాడటం వల్ల ఏంటంటే సూపర్నోవా వల్ల నాకు ఒక లైక్ ఏంటంటే పర్సనల్ కనెక్షన్ అనేది జనరేట్ అవుతుంది. నేను అడిగిన క్వశ్చన్కి ఇమీడియట్గా లైక్ మిస్ నోవా నాకు ఆన్సర్ ఇవ్వటం. రెండోది, దీంట్లో ఉన్న ఏఐ టీచర్ నీకు మాట్లాడి చెప్పటం వల్ల ఏంటి అంటే ఒక 1-on-1 కనెక్షన్ అనేది జనరేట్ అయ్యి మంచిగా నీకు నేర్చుకోవాలని ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. వీళ్ళు చాలా సింపుల్ 5 స్టెప్ లెర్నింగ్ మోడల్ని ఫాలో అవుతారు. అంటే ఏంటంటే ఇప్పుడు నీకు ఈ గ్రామర్ ఇవన్నీ మనకి స్కూల్లో ఏంది బట్టి కొట్టు బట్టి కొట్టు బట్టి కొట్టి అని చెప్పి సాగు కొడుతుంటారు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రామర్ని ఫార్ములాస్ లాగా డిరైవ్ చేశారు. అసలు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ మన మదర్ టంగ్లా ఉంటాయి. ఇప్పుడు నాది వచ్చేప్పుడు తెలుగు, మీది కూడా మోస్ట్లీ తెలుగే ఉండొచ్చు. సో ఇప్పుడు నేనేంది ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నేను ఫస్ట్ నా బ్రెయిన్లో తెలుగులో అనుకుంటా, ఆ తెలుగు దాన్ని ఇంగ్లీష్లోకి మారుస్తా, ఆ మార్చిన దాన్ని బయటికి చెప్తా. ఇదంతా చాలా స్లో ప్రాసెస్ అనమాట. బట్ మనకి ఈ సూపర్నోవా ఏఐ ఉందనుకో, దీంట్లో ఉన్న ఏఐ ఫీచర్ తోటి మనకి 1-on-1 కమ్యూనికేషన్ వల్ల మనకి పర్సనల్గా ట్రైన్ చేస్తుంది, మన బ్రెయిన్ని ట్రైన్ చేస్తుంది. ఈ ట్రాన్స్లేషన్లో స్లో అండ్ ఈ ప్రాసెస్ని ఫాస్టప్ చేయడానికి అండ్ ఈ ట్రాన్స్లేషన్ ఇష్యూని ఫిక్స్ చేయడానికి ఎలా అని చెప్తే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా లేదా నేను ఇంటికి పోతున్నా అని చెప్పి తెలుగులో అంటారు బ్రో, నేను ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్నే ఐ హోమ్ గోయింగ్ అని చెప్పి వర్డ్ టు వర్డ్ అనాలి కదా. బట్ రియల్గా ఇది నిజమైన ట్రాన్స్లేషనా లేకపోతే నిజంగా ఇలా ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడతారా? కాదు కదా. బట్ ఇందులో ఉన్న ఏఐ ఫీచర్ ఏం చేస్తుంది, సింపుల్గా నువ్వు మైక్ ఆన్ చేసుకొని నేను ఇంటికి పోతున్నా అని చెప్పినావు అనుకో, ఇదేం చేస్తుంది నీకు ఇంగ్లీష్లో కరెక్ట్ సెంటెన్స్ ఏంటనేది చెప్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నీకు ఆఫీసెస్ ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, కాన్ఫరెన్సెస్ ఉన్నాయి, స్కూల్లో సెమినార్స్ ఉన్నాయి, కాలేజ్లో ఏదన్నా లెక్చర్ లాంటివి ఏదైనా ఉంది. నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో సపరేట్ ప్రాక్టీస్ సెషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రియల్ టైం టీచర్ దగ్గర ఇది ఏదైనా కొంచెం కామెడీగా అయిందనుకో వాళ్ళు నవ్వుతారు. బట్ ఏఐ టీచర్ ఇందులో ఉన్న మిస్నోవా ఏం చేస్తుంది అంటే నవ్వదు నీ మీద, నీ ఇజ్జత్ తీయదు. నీకేంది క్లియర్ కట్గా రే భయ్ నువ్వు ఈ తప్పు చేసినావు చూడు, సో ఈ ఇష్యూకి ఈ మిస్టేక్కి నువ్వు ఇక్కడ ఇలా మాట్లాడాలి, నువ్వు ఈ సెంటెన్స్ని ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి అని చెప్పి క్లియర్గా నీకు లైక్ విత్ ఎగ్జాంపుల్స్ ఇస్తుంది, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, నీకు అర్థమయ్యేలా చెప్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటి నీ లెర్నింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. ఈ ట్రాన్స్లేషన్ జంజాట్ ఉండదన్నమాట. లైక్ లెట్సే నాకు ఈ తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్లో నుంచి నోటికి బయటకు వచ్చేదంతా ఉండదు. నీకు బై డిఫాల్ట్గా నీ బ్రెయిన్ని ట్రైన్ చేయటమే నీకు ఏంటి అంటే మిస్టేక్స్ నుండి రికవరీ చేస్తూ నువ్వు లెర్న్ చేస్తున్నావు కాబట్టి నీ బ్రెయిన్ ఇమీడియట్గా ఒక మంచి నార్మల్ ఇంగ్లీష్ అండ్ ప్రాపర్ ఇంగ్లీష్ విత్ స్ట్రక్చర్డ్ వేలో వస్తుంది అనమాట మంచి ట్రైనింగ్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది ఒక సబ్స్క్రిప్షన్ బేస్డ్ యాప్ భయ్. ఆబ్వియస్గా మీ అందరు టెన్షన్ పడుతూ ఉంటారు, అరే భయ్ నాకు ఇందులో ఏంటంటే పైసలు కట్ అయిపోతాయేమో అని. లేదు బ్రో, ఇందులో మీకు మల్టిపల్ టైమ్స్ చెప్తుంది ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ అప్లికేషన్. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు ఇది నేను సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్ని, అండ్ అంతేకాకుండా దీంట్లో మనీ కట్ అవుతాయి. అండ్ ఇంకొకటి మీకు ఒక ప్రాబ్లం ఉంటుంది, అరే బ్రో నాకు ఆటో పే అయిపోతుంది, ఆటో కట్ అయిపోతుందేమో, మనీని అయిపోతాయేమో అని. లేదు బ్రో, మీరు లెట్సే మీరు యూజువల్గా ఏంటంటే మిగతా ఏ ఇంగ్లీష్ యాప్ చూసుకున్నా వాళ్ళు మీరు యూపీఐ యాప్లోకి వెళ్ళి క్యాన్సిల్ చేయాలి. బట్ మీరు supernova.ai ఏంటంటే వీళ్ళ యాప్లోకి వెళ్ళి క్యాన్సిల్ అయిపోయినా సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మీరు ఎనీ టైమ్ యూ కెన్ క్యాన్సిల్. లెట్సే కొంతమంది ఏం చేస్తారు, సబ్స్క్రిప్షన్ తీసుకొని 3-4 రోజులు వాడతారు, తర్వాత వాడరు బ్రో. బట్ ఆటో పేలో పైసలు కట్ అయిపోతాయి. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వీళ్ళ సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు రిఫండ్ చేయడానికి ట్రై చేస్తారు, మ్యాక్సిమం ట్రై చేస్తారు. అండ్ వీళ్ళ సపోర్ట్ మీకు ఆల్వేస్ అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఏ ఇష్యూ వచ్చినా వీళ్ళు చాలా పర్సనల్గా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. సూపర్నోవా ఏఐని నేను పర్సనల్గా వాడాను. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేప్పటికి ఇది మీకు స్కూల్లో ఉన్న క్లాసెస్తో పోల్చుకున్నా, ఇంగ్లీష్ టీచింగ్ ఆన్లైన్ క్లాసెస్తో పోల్చుకున్నా, బాట్స్తో పోల్చుకున్నా ఇది చాలా పర్సనల్ ఫీలింగ్ వస్తుంది. మీకు 1-on-1 సెషన్ లాగా చాలా బాగా అనిపిస్తుంది. అయితే మీరు అనుకోవచ్చు, అరే ఇది నాకు ట్రై చేయాలని ఉంది, కాస్ట్ ఎక్కువేమో, ఇదేమో అదేమో. లేదు బ్రో, మీకు కావాలి అనుకుంటే మీకు 3 days ట్రయల్ ట్రై చేయొచ్చు. అండ్ ఇది ఫస్ట్ 100 యూజర్స్కి మాత్రమే. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళే మీ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీని supernova.ai తోటి ఇమీడియట్గా స్టార్ట్ చేయండి.